ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి భక్తులందరూ కూడాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఈరోజు బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి. బిడ్డ, నీ బంగారు భవిష్యత్తు కొరకు నేను చేస్తున్న వాగ్దానం తల్లి ఇది. నువ్వు చూడగానే విను. ఈరోజు నీకు నా అభయాన్ని ఇవ్వటానికి వచ్చానమ్మా. నా వాగ్దానాన్ని నీకు చెప్పడానికి నీ ముందుకు ఈరోజు వచ్చాను. వెంటనే విను తల్లి. ఇక నీ జీవితం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంది అని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించబోతున్నాను తల్లి. ఆనందంగా స్వీకరించమ్మా. ఈ క్షణమే నా చెయ్యి తాకు తల్లి. వెంటనే నీకు కలగబోయే అదృష్టం నీ కళ్ళతోనే నువ్వే చూసి ఆశ్చర్యపోతావు తల్లి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ వాకిట ఆనందం అనే వర్షాన్ని కురిపిస్తాను బిడ్డ. బిడ్డ, ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా నా మీద నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు కదా తల్లి. అలాంటి నీకు అంతా మంచే చేస్తానమ్మా. ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలుసు తల్లి. వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు. అన్నీ నాకు అప్పగించు, నేను చూసుకుంటాను తల్లి. ఇక నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను బిడ్డ. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అంతా నేను చూసుకుంటాను తల్లి. కానీ అసలు నువ్వు ఏ ప్రయత్నం చేయకుండానే నాకు అది రాలేదు, ఇది రాలేదు అని అంటే ఎలా చెప్పు తల్లి? నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టాలి కదా, నువ్వు కష్టపడాలి కదా. కష్టమైనా సరే ఇష్టంగా చేయాలి, ప్రయత్నించాలి, దక్కే వరకు కూడా ప్రయత్నించాలి బిడ్డ. అలా కాకుండా మధ్యలో వదిలేసి నాకు అది రాలేదు, నేను చేయలేను అంటే ఎలా చెప్పమ్మా? దృఢ సంకల్పంతో ఉండాలి తల్లి. మొండి పట్టుదలతో నీ ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే నువ్వు కోరుకున్న ప్రతీదీ నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీ కోరికలన్నీ తీరే సమయం అయితే వస్తుంది తల్లి. ఆశలన్నీ కూడా నీకు నీ మనసులో ఉన్నది నీ బాబా తప్పకుండా నెరవేరుస్తారు బిడ్డ. ఈ కాలం చాలా గొప్పది తల్లి. నువ్వు అనుకున్నవన్నీ జరిగి తీరుతుంది. ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఒక్కసారి నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు. నీకున్న కష్టాలను మార్చి చూడు. ఎంత అందంగా ఉందో చూడు తల్లి. నా కళ్ళతో నీ జీవితాన్ని ఒక్కసారి పరికించి చూడమ్మా తల్లి. ఆశ్చర్యపోతావు నువ్వే బిడ్డ. ఇక ఈ రాబోయే జీవితాన్ని, రాబోయే ఆనందాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా దాన్ని ఎదుర్కొని నిలబడి తల్లి, అంతా నీకు అనుకూలంగా మారిపోతుంది. కష్టాలు కేవలం నిన్ను పరీక్షించటానికి మాత్రమే వస్తాయి. భయపడి పారిపోతే ఎదురుగా ఉన్న అందమైన జీవితాన్ని ఎవరు జీవిస్తారు చెప్పు? అది ఎలా నువ్వు చూడగలవు? ఎదిరించి పోరాడితేనే కదా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు, నీకు దక్కుతుంది కూడాను. జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి బిడ్డ. దానిని నువ్వు ఆనందంగా సంతోషంగా అనుభవించాలే కానీ ఏడుస్తూ కూర్చోకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించు. నీకు తోడుగా ఎప్పుడు ఈ తండ్రి ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడు బిడ్డ. దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు. అప్పుడు జీవితమే నీ వశం అవుతుంది తల్లి. తెలుసుకో. నువ్వు నీ సాయి మాటలు వింటున్నావు కదా తల్లి. వీటిని అర్థం చేసుకుంటే నీ జీవితం నీ సొంతం అవుతుంది. అర్థమైంది కదా తల్లి. ఆఖరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకో. దేనిని చూసి భయపడుతూ అక్కడే ఆగిపోకు. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ అడ్డంకులన్నీ కూడా నేను తొలగిస్తాను తల్లి. నా చేతులతో నేనే తొలగిస్తాను. నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా
విశ్వాసంగా జీవించు. నువ్వు ఎలా నడవాలో అలాగే నడవాలి. నేను దారి చూపిస్తాను కదా! నీకు విజయానికి దగ్గర చేస్తాను బిడ్డ. నువ్వు కింద పడిపోతే చెయ్యందించి పైకి లేపుతాను తల్లి. నువ్వు ధైర్యంగానే ఉండు. నీ తండ్రి ఉండగా నువ్వు దేనికి గురించి కూడా భయపడాల్సిన పనే లేదు తల్లి. నా బిడ్డకు కావాల్సిన ప్రతీది కూడా నేను అందిస్తాను, అన్నీ చక్కబెడతాను. ఇక ఏ మాత్రమో కూడా నువ్వు ఆలోచించొద్దు. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ధైర్యంగా ఉండమ్మా. నీకు తోడుగా నీడగా నేనుంటాను తల్లి. విషయాన్ని గుర్తుంచుకో అని బాబాగారు అయితే అంటున్నారండి. ఎప్పుడైతే మనం బాబాగారిని నమ్మడం మొదలు పెడతామో ఆ రోజు నుంచి మనకు తోడుగా నీడగా ఆ తండ్రి ఎప్పుడూ ఉంటారండి. కష్టాల్లో ఉన్న తన బిడ్డలకు తన అపన్న హస్తాన్ని ఇస్తూ కాపాడుతూ ఒక్కసారి బాబా బిడ్డలైన తర్వాత దేని గురించి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రతి వీడియోలో కూడా ప్రతి సందేశంలో కూడా మనం అందరం వింటూనే ఉంటున్నామండి. నువ్వు దేనికి భయపడకమ్మా, దేని గురించి ఆలోచించుకో, నీ జీవితాన్ని నువ్వే మలుచుకోవాలి. నువ్వు చాలా అద్భుతంగా రాసా అని బాబాగారు చెబుతూనే ఉంటున్నారు. అది కేవలం మాటలు కాదండి. ఈరోజు ఈ సందేశంలో బాబాగారు చెప్పినటువంటి కష్టాల నుంచి వెనక్కి వచ్చేస్తే మనం ఆ జీవితాన్ని చూడలేం. ఎదిరించి పోరాడి ఆ కష్టాలను గెలిచినప్పుడు మాత్రమే మనకు మన ముందు ఎటువంటి మంచి భవిష్యత్తు ఉందో మనకు కూడా అర్థమవుతుంది. అందుకే మనం అంతవరకు వెళ్ళటమే కాదు, కొంతమంది అయితే కొంచెం ఎక్కువగా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే చాలండి. కొద్ది రోజులు మాత్రమే ఓపిక పడితే చాలు. ఇన్ని రోజులు మీరు అనుభవించిన కష్టానికి ఒక గొప్ప ప్రతిఫలం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి చెబుతున్నానండి, బాబాగారి బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడాను. అంతేకాదు, బాబాగారి పైన నమ్మకం లేని వారికి కూడా నేను చెబుతున్నానండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అత్యంత అందమైన జీవితం మీకు రాసిపెట్టి ఉంది. ఖచ్చితంగా త్వరలోనే మీరు ఆ జీవితాన్ని చేరుకుంటారు. అప్పటి వరకు మీరు మీ బిడ్డలు విషయానికి వస్తే భయపడటానికి అస్సలు అర్థమే లేదండి. ఎప్పుడైతే బాబాగారి బిడ్డలుగా మనం మారామో ఆ రోజు నుండే మీ భయాన్ని వదిలేయాలి. ఎందుకంటే ఎటువంటి కష్టం వచ్చినా, పెను ప్రమాదం వచ్చినా మన ముందు బాబాగారు ఉంటారు. ఆయన ఒక రక్షక కవచంలో మన చుట్టూ ఉంటారు. ఆయనే మనల్ని కాపాడుకుంటూ ఉంటారు. ఒక్క విషయం తెలిస్తే చాలు, ఏ బాబా బిడ్డ అయినా సరే భయపడకుండా ముందడుగు వేయడు. తప్పు చేయకుండా ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ తెలియక చేసిన తప్పులకి ఆ తండ్రి పైన మోకాళ్ళ మీద పడి, ఆ తండ్రి కాళ్ళపై పడి, బాబా నాకు తెలియక తప్పు జరిగిందండి, నన్ను కాపాడు అని పశ్చాత్తాపడితే చాలు. అంతకు మించి ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు అని తెలిసి తప్పు చేయకండి. మళ్ళీ చెబుతున్నానండి, బాబాగారి బిడ్డలుగా మారాక మీకు కష్టాలను చూసి భయపడవద్దు. అతి త్వరలోనే మీరు ఎటువంటి జీవితాన్ని కోరుకున్నారో అంతకు 100 రెట్లు అందమైన జీవితాన్ని బాబాగారు మీకు అందిస్తారు. తన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నదే ఆ తండ్రి కోరిక కూడా. చూశారు కదండి, ప్రతి ఒక్కరూ కూడాను మీరు నమ్మకంగా, మీరు ధైర్యంతో ఎప్పుడైతే ఉండగలుగుతారో ఆ రోజు ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేర్చుతారు. మీరు ధైర్యంతో ఉన్నప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎప్పుడు భయపడుతూ ఉంటే మనం భయపడుతూనే ఉండాల్సి వస్తుంది. రోజులో అయిపోయమ్మ, నీ కష్టాలన్నిటికీ ఫలితాన్ని నేను ఇవ్వబోతున్నాను. ఆనందంగా నీ బాబా చెప్పేది విని సంతోషంగా ఉండు అని బాబాగారు ప్రతిరోజు అంటూనే ఉంటారండి. బాబాగారు, తల్లి ఇప్పుడు నువ్వు నా మీద ఎంతో విశ్వాసంతో ఉన్నావు కదా, చెప్పలేనంత నమ్మకాన్ని నాపై నువ్వు పెట్టుకొని ఉన్నావు కదా తల్లి, అందుకే నువ్వు ఇదంతా అందుకోబోతున్నావు. ఇప్పుడు నీ మనసులో ఇలా కూడా ఉంటుంది కదా, నీకెందుకు అభద్రత భావం కూడా ఉన్నావు కదా, ఎందుకు తల్లి అని అడుగుతున్నారు. అలా ఎప్పుడు ఉండకు. నిన్ను జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలాగా నేను నా చేతులతో కాపాడుకుంటున్నాను. ముందు నిన్ను నువ్వు
నమ్ముకో తల్లి. నేను చెప్తున్నాను కదా తల్లి, అసలు ఎలాంటి అనుమానాలు కూడా నువ్వు అసలు పెట్టుకోకు. అయితే నువ్వు ఇలా ఆలోచించడానికి కారణం కూడా ఉంది. అది ఏంటో కూడా నాకు తెలుసమ్మా, చెబుతాను విను తల్లి. అవి ఏమీ చిన్న చిన్న విషయాలు కూడా కాదులే. ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు పడ్డ కష్టం సామాన్యమే అయినది కాదు. నీ చేతి వరకు వచ్చి అది చేజారిపోతుంటే నీకు బాధే కదా. ఆ బాధను నేను కూడా చూశాను తల్లి, అర్థం చేసుకుంటాను. నువ్వు అన్ని రకాలుగా శిక్షను అనుభవించావు. అవన్నీ నీ పాపకర్మల వలన వచ్చిన ఫలితాలు. అయితే నీలో నాకు నచ్చే ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? నువ్వు ఎలాంటి పరిస్థితినైనా, ఎంత పెద్ద సమస్యనైనా సరే సులువుగా దాటేసి ధైర్యంగా నిలబడతావు. ఒకవేళ నీ కోరిక తీరకపోయినా సరే నువ్వు నన్ను నిందించలేదు, నేను నీకు తోడుగా ఉన్నానని ఉంటాను అని ప్రతి క్షణం కూడా నమ్ముతూనే ఉన్నావు కదా తల్లి. కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడాను బాబాగారు నీ చేయి విడవరు అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా నమ్ము. అసలు నీ కష్ట పరిస్థితుల్లో ఎదుర్కొనే శక్తి మాత్రం నాకు ఇవ్వు అని మాత్రమే. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నువ్వు ధైర్యంగా నిలబడు. నీ కష్టాన్ని నీ శ్రమకు ఫలితం అనేది ఉంటుంది. అసలు ఇప్పుడు ఎందుకు ఇంతలా ఉన్నావు చెప్పు? ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ఇప్పుడు ఆ ధైర్యం ఏమైపోయింది? అన్నీ సర్దుకున్నాక ఇప్పుడు ఎందుకు లేదు చెప్పు? ఒక్కొక్కటిగా విషయాలు అన్నీ నిన్ను చేరుతున్నాయి కదా. ఇంకా నీకు నా మీద నమ్మకం కుదరడం లేదా? అయితే ఇది విను. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలైతే అనుభవించావో అంతకు 1000 రెట్లు విజయాలు నిన్ను చేరబోతున్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఇకపై నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు ఉండవమ్మా. కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది. ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఓదార్పుకు వచ్చిన ఫలితం ఇది. సకల శుభాలు నీ ఇంట కాలు మోపబోతున్నాయి తల్లి. నీకు నా పూర్తి ఆశీస్సులు అందిస్తున్నాను. ధైర్యంగా ఉండు తల్లి. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా రక్షక కవచంలోనే ఉంచుతానని చెప్పాను కదా తల్లి. నన్ను ఎప్పుడూ కూడా నువ్వు దూరం చేసుకోలేవు. నేను అస్సలు నిన్ను వదిలి వెళ్ళనమ్మా. ఇక నీకు సంతోషమేగా. ధైర్యంగా ఉండు తల్లి. ఎల్లవేళలా నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. నేను నీ ఇంట కొలువై ఉండగా ఇక నువ్వు భయపడవద్దు తల్లి. చెప్పు, దిగులు పడవద్దు తల్లి. అసలు అధైర్యపడకు. నీ సాయి గురించి నీకు అంతా తెలుసు కదా తల్లి. నువ్వు భయపడకుండా నీకు నీ సాయి తోడుగా ఉన్నారు. ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ ఉంటావో ఆ రోజే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. తల్లి అన్నింటినీ నిన్ను చక్కబెడతాయి. నీ కష్టాలన్నీ కూడా కనుమరుగైపోయేలా చేస్తాను. ధైర్యంగా ఉండని బాబాగారితో చెప్తున్నారండి. మనకి బాబాగారు చెప్పే ఈ మాటని, ఇదంతా కూడాను బాబాగారు మనకి ఈరోజు ఇచ్చిన ఈ సందేశం ద్వారా పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.